హనుమంతుడు లవకుశల మీద ఎందుకు కోపపడ్డాడో మీకు తెలుసా? శ్రీరాముని ఆస్థానంలో లవకుశులు రామాయణ కథను చెప్పినప్పుడు వారు కిష్కింధ ఖాండాన్ని హనుమంత ఖాండగా చదివారు. అది విన్న హనుమంతుడు కోపంతో ఇలా చెప్పకండి, ఇది తప్పు. రామాయణం ఎవరు విన్నా కూడా సీతారాముల కష్టం, వారి ప్రేమ మాత్రమే కనబడాలి అని చెప్పాడు. అప్పుడు వాల్మీకి మహర్షి ఇలా అన్నాడు, నువ్వు రాముల వారితో ఉండకపోతే శ్రీరాముడు సీతాదేవిని ఎప్పటికీ కనిపెట్టలేకపోయేవాడు అని అన్నాడు. దానికి హనుమంతుడు, నా రామచంద్ర ప్రభు లేకపోతే నాకు కదిలే శక్తి కూడా లేదని అన్నాడు. ఎంతోసేపు ఆలోచించిన తరువాత వాల్మీకి ఇలా అన్నాడు, ఈ ఖాండంలో అంతా సుందరంగా ఉంటుంది. శ్రీరాముడు, సీత మరియు హనుమంతుడు, అశోకవనము దాని కథ, అందుకని ఈ ఖాండాన్ని సుందరాఖాండ అని పిలుద్దాం అని చెప్పాడు. ఇది విని హనుమంతుడు చాలా సంతోషించి అక్కడ నుండి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే అంజనాదేవి, వచ్చావా సుందర, వచ్చి భోజనం చెయ్యి అని అనింది. అది విని ఆశ్చర్యపోయి, ఎందుకు అమ్మా నన్ను సుందర అని పిలిచావు అని అడిగాడు హనుమంతుడు. శివయ్య నాతో నీకు నా అంశతో ఒక సుందరమైన బిడ్డ జన్మిస్తాడు అని వరం ఇచ్చాడు. ఆయన చెప్పినట్లే నువ్వు చాలా సుందరంగా ఉంటావు, అందుకే నిన్ను నేను సుందర అని కూడా అంటాను అని బదిలిచ్చింది. ఈ విషయం వాల్మీకి కూడా తెలుసు, అందుకే హనుమంత్ కాండ అని పెడితే హనుమాన్ ఒప్పుకోడు అని సుందరాకాండ అని పెట్టాడు. జై బజరంగబలి.